నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడుపై సమీక్షలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. హనుమాన్ నగర్లో వోల్టేజీ సమస్యలు పరిష్కరించాలి. మంత్రులు సీనియర్ నేతలతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ బాబుతో కలిసి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ నెల 27 నుండి 29 వరకు కడపలో జరగబోయే మహానాడు ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో మంత్రులు సీనియర్ నేతలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో లోకేష్ బాబు సుదీర్ఘంగా చర్చించి ప్రణాళికాబద్ధంగా మహానాడు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ భావన బిల్డర్ మేస్త్రీల ఆత్మీయ సమావేశం భవిష్య ఎంటర్ప్రైజెస్ అధ్యక్షతన డెక్కన్ సిమెంట్ వారి ఆధ్వర్యంలో స్థానిక మెడికల్ షాప్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు బేల్దార్ మేస్త్రీల వారి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డెక్కన్ సిమెంట్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొని డెక్కన్ సిమెంట్ యొక్క ప్రాముఖ్యతను మేస్త్రీలకు వివరించారు. అదేవిధంగా మార్కెటింగ్ సీనియర్ మేనేజర్లు గోపి, హరినాథ్ రెడ్డి కంపెనీ వారు మేస్త్రీలకు అందించే సేవల గురించి వివరించారు. పట్నంలోని హనుమాన్ నగర్ ప్రజలు గత కొన్ని నెలలుగా లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ పట్న కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ 1, 2, 3, 4 లైన్లకు సంబంధించి అచ్చట నివసిస్తున్న ప్రజలకు కరెంటు సప్లై చాలా తక్కువగా వస్తున్న కారణంగా టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఒక్కసారిగా షార్టేజ్లకు గురయ్యి చెడిపోతున్నాయని ఆవేదన వెలబుచ్చారు. ముఖ్యంగా సాయంత్రం 8 గంటల నుండి లో వోల్టేజీతో ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరక్క ఇళ్లలో ఊపిరాడక పసిపిల్లలు, వృద్ధులు, ఇళ్లలో మహిళలు అల్లాడిపోతున్నారు. లో వోల్టేజ్ పుణ్యమా అని ఏసీలు పనిచేయట్లేదు, దోమలు కుట్టి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్ మార్చుట లేదా ఎక్కువ పవర్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ వేయాలని, 3 ఫేజ్ కరెంటు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యా, పేద ప్రజలంటే నీకేం చులకనగా కనిపిస్తున్నారా? అంటే పేద ప్రజలు ఉండే ఏరియాల్లో కరెంటు సమస్యలు పట్టించుకోరా? అంటే పేద ప్రజలు ఉండే కాడ కట్టే బిల్లులు కట్టే డబ్బులు కాదా? అటు ఉన్నత వర్గాలు కట్టే దానివల్ల మేము కట్టే డబ్బులు కాదా? మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులకి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, గత కొన్నేళ్లుగా హనుమాన్ నగర్లో లో వోల్టేజ్ ఉంది. ఇక్కడ ఫ్యాన్ వేస్తే తిరగట్లేదు, ఒకసారి స్పీడ్గా తిరుగుతుంది, ఒకసారి స్లో అవుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, మిక్సీలు కానీ లేదా ఏసీలు కానీ ఉన్నప్పటికీ వాడుకోవాలంటే భయంతో వేయటం కూడా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది ఏదన్నా పాడైపోతే దీన్ని మళ్ళీ వేల రూపాయలు పెట్టి కొనుక్కోలేరు స్థితిలో ఉంటారు కాబట్టి కొనుక్కోలేరు. 40 డిగ్రీల ఎండ, ఇంట్లో పోతే ఎప్పుడు కరెంటు పోయిందో తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. సరే, వచ్చిన కరెంట్ అయినా సక్రంగా ఉంటుందా అంటే ఆ కరెంటు లో వోల్టేజ్, ఫ్యాను సక్రంగా తిరగదు, లైట్లు సక్రంగా ఎలగవు. ఇలాంటి దుస్థ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. మేము కట్టే డబ్బులు కాదా? ఎందుకు పట్టించుకోరు అని అడుగుతున్నాం. ఇక్కడ ఎవరు లైన్ మ్యాన్ ఉన్నాయంట. ఆ లైన్ మ్యాన్ వచ్చి ఇదేందా మా సమస్య అంటే, ఎప్పుడో పెట్టిన ట్రాన్స్ఫారాలు మేమేం చేయలేం, ఎవరు చేస్తారో చెప్పు అన్నారట. మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులు కానీ ఇంకొక అధికారులు ఉన్నా మేము ఒకటే మీకు విజ్ఞప్తి, మరి డిమాండ్ కూడా చెప్తున్నాం. అయ్యా, ప్రజల కోసం అధికారులు ఉంటారే తప్ప అధికారుల కోసం ప్రజలు ఉండరు. ఇక చూడండి, ఒక్కొక్క కరెంటు బిల్లు మీద వాళ్ళు కాల్చుకుంది ఈ కరెంటు బిల్లు మీద 1700 రూపాయలు అయితే వాళ్ళు 2300 రూపాయలు కడుతున్నారు. అదనంగా 524 రూపాయలు కడుతున్నారు. ప్రతి ఇక్కడ బిల్లుల మీద అదనంగా 400, 500 కడుతున్నారు. ఈ బిల్లులంతా 400, 500 ఎందుకు కడుతున్నారు? ఎవరి కోసం కడుతున్నారు? ఇక్కడ 100 ఇల్లు ఉంటే ఒక లైన్ మ్యాన్కి జీతం ఇచ్చే పరిస్థితి, లేదా ఇంకొక అధికారికి జీతం ఇచ్చే పరిస్థితి. ఇలాంటి ప్రజల్ని
చిన్న చూపు చూస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చూస్తూ ఊరుకోదు. ఇక చెప్పడం అనేది ఉండదు. ఓల్డ్ టౌన్లో ఏదైతే కరెంటు సమస్య ఉందో లో వోల్టేజ్ సమస్యని వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో ఇక్కడ గుంటాన్సం బయ్యార్లో కరెంటు విపరీతంగా పోయింది, పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఏఈ గారికి ఫోన్ చేస్తే ఏఈ గారు నాకు చేస్తారు ఏంటండి, ఆ ప్రాంతంలో ఉన్న లైన్ మ్యాన్ చేయమంటాడు. ఆ లైన్ మ్యాన్ ఎవరో తెలియదు. ఏంది మాకు ఈ కర్మ? ఒక పక్క ఎండలతో తీవ్రంగా ఉంటే ఇక్కడ ఎవరికి కూడా చాలామందికి ఇన్వర్టర్లు ఉండవు, చాలామందికి ఇది ఉండదు. వాళ్ళు అనేక సమస్యలతో రోజువారీ కూలీ చేసుకుని వచ్చే వాళ్ళకి ప్రశాంతంగా కాసేపు నిలబడటానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. మేము ఫైనల్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సోమవారం లోపు అంటే ఆదివారం లోపు మీరు కనుక పరిష్కరించకపోతే ప్రజలందరినీ కూడగట్టి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ధర్నా చేస్తామని, లేదా కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళందరినీ కూడా నేను రైల్లో తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం అప్పుడు కూడా కాకపోతే కన్జ్యూమర్ కోర్టులో వేసైనా సరే ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్కన ఓల్డ్ టౌన్ ప్రజలు, ముఖ్యంగా ఓల్డ్ టౌన్లో ఈ సమస్యతో ఓల్డ్ టౌన్లోనే మూడో తీగ లేదు. ఎప్పుడో తాతల కాలం వేసిన కరెంటు స్తంభాలు, దమ్ము లేని ట్రాన్స్ఫారాలు, ఒక 20 మంది తినే భోజనానికి 50 మంది పెట్టి కరెంట్లు ట్రాన్స్ఫారం నిలబడిపోతుండే లేచిపోతుంది. అదేంటంటే ట్రాన్స్ఫారంలో దమ్ము లేదంటారు. మీరు కట్టే డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? మంచి ట్రాన్స్ఫారం పెట్టరా? మూడో లైన్ వేయరా? ఏంది దుస్థితి? కన్జ్యూమర్ కోర్టుకు పోయినా సరే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. మీరు వెంటనే ఆదివారం లోపు పరిష్కరించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం తీసుకెళ్తామని హెచ్చరిస్తుంది. పట్న ప్రముఖ విద్యావేత్త, ఉపాధ్యాయుడు మైకేల్ బాబు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. గత కొన్నేళ్లుగా హృదయ సంబంధ సమస్యతో ఉన్న మైకేల్ మధ్యాహ్నం స్థానిక రైలుపేటలోని తన ఇంటి వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్కు ద్విచక్ర వాహనంపై వెళుతూ వేసవి తీవ్రతను తాళలేక కింద పడిపోయారు. తక్షణమే సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించే ప్రయత్నం చేస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడు మైకేల్ బాబు పేదరికంలో కష్ట నష్టాలను భరిస్తూనే అత్యున్నత విద్యను అభ్యసించారు. తదుపరి మహాత్మా గాంధీ స్కూల్ పేరుతో విద్యా సంస్థలు స్థాపించి గత 2.5 దశాబ్దాలుగా విద్యారంగ సేవలో వందలాది మందికి మెరుగైన విద్యను అందించారు. ఇద్దరితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.